హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 8th క్లాస్ సోషల్కి సంబంధించిన మొదటి పాఠమైన పటాల అధ్యయనం విశ్లేషణ ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లను పరిశీలిద్దాం. సో అందులో ఫస్ట్ వన్, పురాతన పటాలను సుమేరియన్లు తయారు చేశారు. పురాతన పటాలను ఎవరు తయారు చేశారు అంటే సుమేరియన్లు. ప్రస్తుత ఇరాక్ను సుమేరియా అని పిలిచేవారు. ప్రస్తుత ఇరాక్ను ఏమని పిలిచేవారు అంటే సుమేరియా అని పిలిచేవారు. సుమేరియన్లు పటాలను మట్టి పలకల మీద వేశారు. సుమేరియన్లు పటాలను దేని మీద వేశారు అంటే మట్టి పలక మీద వేశారు. మట్టి పలక మీద పటాలను వేసింది ఎవరు అంటే సుమేరియన్లు. సుమేరియన్లు దేవాలయ భూములు వివరాలను చూపడానికి పటాలను తయారు చేశారు. సుమేరియన్లు ఎందుకు పటాలు తయారు చేసుకున్నారంటే దేవాలయ భూముల వివరాలను తెలుసుకోవడానికి పటాలను తయారు చేసుకున్నారు సుమేరియన్లు. బాబిలోనియన్లు ప్రస్తుత ఇరాక్ వాసులు. బాబిలోనియన్లు తమ పటాలలో 7 దీవులను చూపారు. 7 దీవులను చూపించిన వారు ఎవరు పటాలలో అంటే బాబిలోనియన్లు. గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు ఎవరంటే అనాక్సిమాండర్. గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే అనాక్సిమాండర్. మిలిటస్ అనేది ప్రస్తుతం టర్కీలో ఉంది. మిలిటస్కు చెందిన భౌగోళిక శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే హెకటియస్. నెక్స్ట్ గ్రీకుల పటాలు. గ్రీకులు తమ పటాలలో యూరప్, లిబియా, ఆసియా అని 3 ఖండాలుగా చూపించారు. తమ పటాల్లో యూరప్, లిబియా, ఆసియా అని 3 ఖండాలుగా చూపించారు గ్రీకులు తమ పటాలలో. 230 సంవత్సరం క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వచ్చిన గ్రీకు రాజు ఎవరు అంటే అలెగ్జాండర్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చారంటే 230 సంవత్సరం. మరియు గ్రీకు రాజు ఎవరు అంటే అలెగ్జాండర్. ప్రాచీన కాలంలో భారతదేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగించిన వారు ఎవరు అంటే రోమన్లు. అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా మొదట పటాలను తయారు చేసిన వారు ఎవరు అంటే గ్రీకులు. అక్షాంశాలు, రేఖాంశాలను ఉపయోగించి పటాలను తయారు చేసింది ఎవరు అంటే గ్రీకులు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తారు. ఏ రేఖలను మధ్యాహ్న రేఖలు అని పిలుస్తారంటే రేఖాంశాలను. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా టాలమీ సవివరమైన పటాలను తయారు చేశాడు. పటాలు తయారు చేసిన అరబ్బు ప్రముఖులలో ఒకరు అల్ ఇద్రీస్. పటాలు తయారు చేసిన అరబ్బు ప్రముఖులలో ఎవరు అంటే అల్ ఇద్రీస్ తన రాజు కోసం 1154 సంవత్సరంలో ఒక ప్రపంచ పటాన్ని తయారు చేశాడు. ఇద్రీసి తన పటంలో యురేషియా మొత్తాన్ని, ఆఫ్రికా ఉత్తర భాగాన్ని మాత్రమే సూచించాడు. ఇద్రీస్ తన పటంలో ఏం చేసిండంటే యురేషియా మొత్తాన్ని ఆఫ్రికా ఉత్తర భాగంలోనే చూపించడం అనేది జరిగింది. ఇద్రీసి తన పటంలో అరేబియాను మధ్యలో చూపించాడు. మరియు ఇద్రీస్ ఏం చేశాడు, తన పటంలో అరేబియాను మధ్యలో చూపించడం అనేది జరిగింది. చైనాకు చెందిన డామింగ్హన్ హీతు 1389లో పట్టుగుడ్డ మీద పటాన్ని తయారు చేశాడు. పట్టుగుడ్డ మీద పటాన్ని తయారు చేసింది ఎవరు అంటే చైనాకు చెందిన డామింగ్హన్ హీతు. పట్టుగుడ్డ మీద పటాన్ని తయారు చేయడం అనేది జరిగింది. బాబిలోని మత భావనాల ఆధారంగా ప్రపంచ పటాలను
తయారు చేశారు. బైబిల్ ఆధారంగా గీచిన ప్రపంచ పటంలో ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలను మాత్రమే చూపించారు. బైబిల్ ఆధారంగా గీచిన ప్రపంచ పటంలో ఏ ఖండాలను చూపించడం అనేది జరిగింది అంటే ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలను మాత్రమే చూపించడం అనేది జరిగింది. దేని ఆధారంగా అంటే బైబిల్ పటాల ఆధారంగా. బైబిల్ ఆధారంగా గీచిన ప్రపంచ పటంలో ఆసియా ఖండాన్ని పెద్దదిగాను పై భాగంలోనూ చూపించారు. జెరూసలాం ఆసియాలో ఉండటం. సో బైబిల్ ఆధారంగా గీచిన పటంలో ఆసియా ఖండాన్ని పెద్దదిగా మరియు పై భాగంలోనూ చూపించారు. జెరూసలాం ఎక్కడుంది అంటే ఆసియాలో ఉండేది. అమెరికా ఖండాన్ని కనుగొన్నాడు ఎవరంటే కొలంబస్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు వాస్కో డిగామా. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు అంటే వాస్కో డిగామా. హాలండ్ అనేది ప్రస్తుతం నెదర్లాండ్స్. డచ్ అని పిలువబడిన దేశం హాలండ్ లేదా నెదర్లాండ్స్. డచ్ దేశ పటాల తయారీదారులు పితామహుడు ఎవరంటే గెరార్డస్ మార్కెటర్. డచ్ దేశ పటాల తయారీదారు మరియు పితామహుడు ఎవరంటే గెరార్డస్ మార్కెటర్. మెర్కెటర్ ప్రక్షేపణం. పటాల తయారీలో గెరార్డస్ మార్కెటర్ అనే డచ్ దేశస్థుడు ప్రవేశపెట్టిన విధానం. మార్కెటర్ ప్రక్షేపణ అంటే పటాల తయారీలో గెరార్డస్ మార్కెటర్ అనే డచ్ దేశస్థుడు ప్రవేశపెట్టిన విధానం అనేది ఉంది. మనం ఉపయోగించే అనేక ప్రపంచ పటాలు మార్కెటర్ ప్రక్షేపణం విధంగా రూపొందించబడ్డాయి. ఖండాల పరిమాణం, రూపాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం, దిశలు సరిగ్గా చూపించే విధానాన్ని మార్కెటర్ రూపొందించారు. సో ఇది ఫస్ట్ పాఠం, 8th క్లాస్లోని ఫస్ట్ పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.